ప్రపంచం ఇప్పుడు ఊపిరి బిగబట్టి చూస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై అత్యంత వినాశనకరమైన ప్రకటన చేశారు. ఈ రాత్రితో ఒక నాగరికత అంతం కాబోతోంది, అది తిరిగి రాదు అంటూ ట్రంప్ చేసిన హెచ్చరిక ప్రపంచ వ్యాప్తంగా వణుకు పుట్టిస్తోంది. ఇరాన్ లో 47 ఏళ్ల దోపిడీ, అవినీతి, మరణాల పాలనకు అంతం పలికే సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు విధ్వంసం పొంచి ఉన్నా మరొక వైపు ఇరాన్ పౌరులకు విముక్తి లభిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ రాత్రి ఇరాన్ మ్యాప్ నుంచి మాయం కాబోతోందా? ట్రంప్ మనసులో ఉన్న ఆ అద్భుతం ఏంటి? ఇరాన్ చరిత్రలో ఇది అత్యంత భయంకరమైన నిర్ణయాత్మకమైన రాత్రి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రపంచాన్ని షేక్ చేసే పోస్ట్ చేశారు. ఒక సంపూర్ణ నాగరికత ఈ రాత్రితో మరణించబోతోంది, అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు యుద్ధం క్లైమాక్స్ కు చేరుకుందని చాటి చెబుతూ ఉన్నాయి. ఆ విధ్వంసం జరగకూడదని తాను కోరుకుంటున్నా, అది జరగడం ఖాయంగా కనిపిస్తోందని ట్రంప్ బాంబు పేల్చారు. ఇరాన్లోని ఇస్లామిక్ పాలనను పూర్తిగా మార్చేసి తెలివైన, తక్కువ తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులతో కొత్త శకానికి పునాది వేయబోతున్నామని ఆయన సంకేతాలిచ్చారు. ట్రంప్ తన సందేశంలో ఇరాన్ పౌరులను ఉద్దేశించి గాడ్ బ్లెస్ ద గ్రేట్ పీపుల్ ఆఫ్ ఇరాన్ అని పేర్కొన్నారు. అంటే అమెరికా దాడులు కేవలం అక్కడి నియంతృత్వ పాలనపైనే తప్ప సామాన్య ప్రజలపై కాదని ఆయన చెప్పకనే చెబుతున్నారు. 47 ఏళ్ల పాటు ఇరాన్ను పీల్చి పిప్పి చేసిన దోపిడీకి, రక్తపాతానికి ఈ రాత్రితో చరమ గీతం పాడతామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఇరాన్ గగనతలంలో ఇప్పటికీ అమెరికా బ్లాక్అవుట్ బాంబులు సిద్ధంగా ఉన్నాయని, ఈ రాత్రి జరిగే దాడులతో ఇరాన్ తన పాత వైభవాన్ని కోల్పోయి ఒక కొత్త విప్లవాత్మక మార్పుకు సాక్షిగా నిలుస్తుందని ఆయన ఆశిస్తున్నారు. ప్రపంచ చరిత్రలోనే ఇది ఒక అత్యంత కీలకమైన ఘట్టం. అమెరికా తన అమ్ముల పొదిలోని రహస్య ఆయుధాలను ప్రయోగిస్తే ఇరాన్ తన ఉనికినే కోల్పోయే ప్రమాదం ఉంది. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఈ రాత్రి ఒక అద్భుతం జరగవచ్చు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అటు యుద్ధాన్ని, ఇటు ఒక దేశ పునర్నిర్మాణాన్ని సూచిస్తూ ఉన్నాయి. అగ్రరాజ్యం తన శక్తినంతా కూడగట్టి ఇరాన్ పై విరుచుకు పడేందుకు సిద్ధమైంది. మరి ఇరాన్ ఈ డెడ్లీ వార్నింగ్ ను తట్టుకోగలదా? ట్రంప్ అన్నట్లుగా రేపటి సూర్యోదయానికి ఇరాన్ ముఖచిత్రం మారిపోతుందా? ఈ రాత్రి గడిస్తే గాని అసలు నిజం తెలియదు.